రోబో సిటీలో ఫుట్బాల్ అయితే అదిగో ఫుట్బాల్. ఇది రోబో పోలీస్ అండి. మొత్తం గస్తీ కాస్తుంది. లంచం ఇవ్వాల్సిన పని లేదు. విచిత్రం కాకపోతే డ్రైవర్ లేకుండా బస్సు వెళ్ళిపోతుంది. అమ్మో ఎలాగెళ్ళిపోతున్నావే? అమ్మ బస్సు నీకు దండం పెట్టాలి. చైనా యొక్క మేధాశక్తితో ఇప్పుడు నేను ఈ కారును నడుపుతున్నానండి. ఇది ఒక అద్భుతం. చైనాలోని ఈ కార్స్ ని నేను నా యొక్క మేధాశక్తితో నడుపుతున్నాను. 20 రకాల రోబోలు చూపించాను వీడియోలోని. పిల్లలకు బాగా నచ్చుతుంది. డ్యాన్సింగ్ రోబో, ఫైటింగ్ రోబో, రన్నింగ్ రోబో, కాఫీ రోబో, డాక్టర్ రోబో, పోలీసు రోబో. అబ్బో అబ్బో నిజంగా అద్భుతం. అఖండం మంచి డ్రోన్ షాట్స్ కూడా పడ్డాయి. నిజంగా సూపర్ లొకేషన్స్ అవి చాలా బాగున్నాయి. ఒకసారి పిల్లలకు చూపించండి. వీలైతే స్కూళ్ళల్లో ఈ వీడియో ప్లే చేస్తారని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చైనా షెంజిన్, హైటెక్ సిటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే హైటెక్ సిటీ అండి ఇది. దీన్ని షెంజిన్ అంటారు. ఇక్కడ ఉన్న ఈ రాష్ట్రం ప్రజలు ఒక 100 సంవత్సరాలు అంతరిక్షంలో బతుకుతున్న మొత్తం రోబోటిక్ సిస్టమ్ అంతా చూపిస్తాను. ఒకప్పుడు చేపల వాడగా ఉన్న ఇది ఒక చిన్న పాలసీతోని ప్రపంచంలోనే హైటెక్ హబ్ గాను, టెక్ సిటీ గాను, అతిపెద్ద ఎలక్ట్రానిక్ వ్యవస్థగాను ఏర్పడి కొన్ని కోట్ల డబ్బుతో సస్యశ్యామలంగా ఉంది. ఈరోజు అంతా మీకు హైటెక్కే చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఒక లైక్ కొట్టింది, పూర్తిగా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని టాలెంట్ పార్క్ అని ఉంటారు. అన్ని భాషల్లో ఉంది. మన తెలుగు భాష ప్రతిభ అని కూడా ఉంది. నేను చైనాలో రోబోతో రన్నింగ్ రేస్ చేయబోతున్నాను. లెట్స్ గో. సో ఇండియా వాడికి వెళ్ళాలని, చైనా రోబో ఓడిపోవాలని మొక్కుకోండి. యా ఐమ్ రెడీ. ఓ గెలా పరిగెట్టు. ఓ గెలా పరిగెట్టు. గుడ్ గుడ్. ఇదే విన్ అయింది. నేను వీడియో చేసుకుంటూ ఓడిపోయాను. ఓకే యువర్ విన్నర్. ఇదే విన్ అయింది. థ్యాంక్ యూ. సో చైనాలో రోబో ఫిఫా ఫుట్బాల్ కప్ ని మనం చూడడానికి వచ్చాం. చాలా బాగుంటుంది, చూడండి. సో ఈ రోబో సిటీలో ఫుట్బాల్ అయితే అదిగో ఫుట్బాల్. ఇది రోబో ఇది అనమాట. అది గోల్. అది ఈ రోబోలు ఏంటంటే మీరు రిమోట్ తో ఆపరేట్ చేయాలన్నమాట. అలా ఆనందం చూడండి. అది సూపర్. ఇంకా బాగాలంట తల్లి. కొట్టు మళ్ళీ కొట్టు శతం కొట్టారమ్మ. ఓడమ్ము డాన్స్ మామూలుగా లేదుగా. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి వచ్చారు ఈ రోబోతో పర్ఫార్మెన్స్ చేయడానికి. కానీ రోబో కదా ఏదో అయ్యింది, అది సడన్గా పడిపోయింది. అందరం యాక్టింగ్ అనుకున్నాం. తర్వాత వాళ్ళు వచ్చి మెకానిక్స్ వచ్చి చూసారు, ఇది పనిచేయదు ఇంక అయిపోయింది అన్నారు. పడిపోయింది రోబో, చచ్చిపోయింది రోబో చచ్చిపోయింది. దాన్ని తీసుకెళ్ళి షెడ్కి తీసుకెళ్ళి మరి ఇంకా రిపేర్ చేయాలి. సో బట్ నవ్విన నాపచైనా పండుతుంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా రకాల రోబోల్ని నేను ఈ ఫేర్లో చూశాను. నేను మీకు అన్నీ చూపిస్తున్నాను. అన్ని ప్లేస్లలో తిరగలేకపోయాను రోజంతా కలిపి. ఎన్ని రోబోలు, చైనాలో ఉన్న అన్ని రకాల రోబోలు వీళ్ళు తెచ్చి ప్రదర్శించారు. ఇదేంటో చెప్పుకోండి. ఎయిర్పోర్టు కాదు, బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కాదు, జస్ట్ మెట్రో స్టేషన్ అండి. 1,20,000 కోట్లతో 1,20,000 కోట్లతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టారు. ఎందుకు కట్టారంటే ఇది షెంజన్ కదా, 197 దేశాల నుంచి ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడానికి వస్తారు. సో వీళ్ళ గొప్ప చూపించుకోవడం కోసం సెంటర్ అవ్వడం వల్ల ఒక మెట్రో స్టేషన్ ఎంత గొప్పగా ఉందిరా, ఇంకా దేశం ఇంకెలాగ ఉంటుందని. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలంటారు కదా. సేమ్ మెట్రో స్టేషన్ని చూసి చైనా దేశాన్ని చూడమని అర్థం. చూడండి, ఒక మెట్రో స్టేషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగా కట్టారో సరదాగా చూడండి. నిజంగా చాలా అందంగా ఉంది లొకేషన్, అందుకే చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంది. గ్రౌండ్ కూడా కట్టారు. ఎందుకు కట్టారు నాకేం తెలుసండి. వాళ్ళు కట్టారు. ఫుట్బాల్ ఆడుకోవచ్చు, షటిల్ ఆడుకోవచ్చు, టెన్నిస్ ఆడుకోవచ్చు. ఓపెన్ గ్రౌండ్. సిటీలో స్ట్రెస్ అయిపోయి ఉంటారు కదా, వచ్చి సరదాగా ఆట ఆడుకొని ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతారు ఇంటికి. మీరు ఎప్పుడైనా బ్రెయిన్ గేమ్స్ చూసారా? బ్రెయిన్ గేమ్స్, మేధాశక్తి. కాన్సన్ట్రేషన్ అంతా నేను దీని మీద పెట్టాలి. ఇప్పుడు నేను ఏం కదపట్లేదు, చూడండి, నా బ్రెయిన్తో లేపాలి అది. చూడండి లేపుతాను.
చూసారా లేచింది, మాట్లాడకుండా నా బ్రెయిన్ కాన్సన్ట్రేషన్, బ్రెయిన్ వేవ్స్తో నేను ఇది లేపాలి. చైనా యొక్క మేధాశక్తితో ఇప్పుడు నేను ఈ కారును నడుపుతున్నానండి. ఇది ఒక అద్భుతం చైనాలోని. ఇప్పుడు ఆ కారుని ఏదైతే ఉందో ఈ కార్స్ని నేను నా యొక్క మేధాశక్తితో నడుపుతున్నాను. అదిగోండి, అంటే బ్రెయిన్లో నుంచి వచ్చిన వేవ్స్తోని అది నడుస్తుంది ఇప్పుడు ఈ కార్. ఇదిగోండి, ఇప్పుడు ఈ కార్ చూడండి కాలిస్తే అదిగో ఆగిపోయింది, చూసారా ఆగిపోయింది. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అంటే నా ఫోకస్తోనే అది విడుచుకుంటుంది. ఫోకస్ ఎక్కడుందో నా ఫోకస్ వీడియో మీద తప్ప. ఫోకస్ పువ్వు 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 నా ఫోకస్ వీడియో మీద తప్ప పువ్వు మీద లేదు. ఫోకస్ అస్సలు నా బుర్ర పనిచేయట్లేదు. వీడియో మీద మాట్లాడకుండా కాన్సన్ట్రేషన్ కదా దాని మీద ఉండాలి ధ్యాస అంతా. శ్వాస మీద ధ్యాస ఎలాగో మొత్తం దాని మీద ధ్యాస ఉండాలి. నా ధ్యాస అంతా పాపం మీద ఉంది. మొత్తానికి సాధించాను రా శేషే. ఇప్పుడు నేను ఆ బొమ్మని కాన్సన్ట్రేషన్తో పైకి లేపాలి. అస్సలు నా బుర్ర పనిచేయట్లేదు. చేతబడి చేశారు ఎవరు. లెగు సరే నేను ముట్టుకోవట్లేదు, చూడండి. లెగు అమ్మ బుర్రలో అదిగో అస్సలు బుర్ర పనిచేయట్లేదు. దేనిది నేను అది ఆ బుర్రలో రావాలన్నమాట. డబ్బులన్నీ వేస్ట్ అయిపోయి పిచ్చి బుర్ర పనిచేయట్లేదు. కాన్సన్ట్రేషన్ చేద్దాం తల్లి, బాగా ఒక్కటేయమ్మ కాన్సన్ట్రేషన్. శ్వాస మీద ధ్యాస. జై ఆంజనేయ. అస్సలు బుర్ర దేనికి ఉందో కూడా తెలియట్లేదు. ఏదో చెయ్యాలి బుర్రకి నిజంగా. అస్సలు ధ్యాసలు ఎవరు ఉండట్లేదు. మీకు ఇప్పుడు అర్థమైంది ఇది ఎలాగో. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మన బుర్రలో వచ్చిన వేవ్స్ ఇది తీసేసుకొని అది ఆచరణలో పెడుతుంది. పారాలసిస్ వచ్చిన వాళ్ళకి ఇంకా మొత్తం బాడీ అంతా ఏది బాడీ ఆబ్సెంట్ మైండ్ ప్రెజెంట్ అంటారు కదా. సో వాళ్ళకి ఇది పెట్టేస్తే వాళ్ళు అన్ని పనులు చేసుకుంటారు. నిజంగా టెక్నాలజీ చాలా బాగుంది. ఇండియాలో కూడా వస్తుందని విన్నాను, ఇంకా వచ్చేసరికి టైం పడుతుంది. ఎనీవే చాలా బాగుంది. చైనాలోనే సక్సెస్ఫుల్ డ్రోన్ రెస్టారెంట్ వ్యాపారం. ఇక్కడ కోడ్ నొక్కేసి నా ఫుడ్ తీసుకోవడమే. చూసారా ఎంత బాగుందో కదా. నీట్గా డబ్బాతో వచ్చింది, సూపరే. ఈ డబ్బాని మనం ఇంటికైనా తీసుకెళ్ళచ్చు. నీట్గా ఇది ఓపెన్ చేసి నేను ఆర్డర్ చేసిన ఆహారం ఏదైతే ఉందో అది తీసేసుకొని నీట్గా తర్వాత దీన్ని మనం నీట్గా అంటే మళ్ళీ రీసైకిల్ మనం ఏం చేసుకుంటాం ఈ డబ్బాని. సో రీసైకిల్ ఇలా పెట్టేయాలన్నమాట. బాగుందా. ఇప్పుడు ఈ డ్రోన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను ఈ మెక్డొనాల్డ్ కోకోకోలాని నేను ఆర్డర్ చేశాను. సో నిమిషానికి 2 ఆర్డర్లు ఇస్తుంది, అంటే గంటకి 120 ఆర్డర్లు ఇస్తుంది. ఓకే, ఇప్పుడు పూర్తిగా డీకౌట్ చేద్దాం. ఇప్పుడు ఒక 100 లొకేషన్స్ని తీసుకున్నాం. ఒక 100 పార్కులైనా ఏదైనా టూరిస్ట్ స్పాట్ అయినా 100 లొకేషన్ తీసుకొని మనం ఈ డబ్బా పెడదాం. సో ఈ 100 లొకేషన్స్కి 5 స్పాట్లు పెడదాం. 5 స్పాట్లు పెట్టి ఒక్కొక్క స్పాట్లో 2 డ్రోన్లు పెడదాం, 100 డ్రోన్లు పెడదాం. సో ఈ 100 డ్రోన్లు ఏం చేస్తాయంటే గంటకు 120 ఆర్డర్లు నెరవేర్ చేస్తాయి. సో 10,000 మంది చేయాల్సిన పనులు ఈ 100 డ్రోన్లు చేసేస్తున్నాయి. టైం సేవ్ అయింది, పెట్రోల్ సేవ్ అయింది, ఎన్ని సేవ్ అయ్యాయి, ఎన్విరాన్మెంట్ సేవ్ అయింది, యాక్సిడెంట్లు లేవు, డబ్బుకు డబ్బు, ఆదాయంకి ఆదాయం, మెయిన్ టైము. అన్వేషు ఈ టెక్నాలజీ నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అంటే అత్యధిక జనాభా కలిగి అదే 140 కోట్ల కలిగిన జనాభాకి టెక్నాలజీ అవసరం. ఇప్పుడు మన దగ్గర 10 కోట్ల జనాభా ఉంటే అక్కర్లేదు. ఓకే, అమెరికా లాంటి దేశాలకి వాటికి అక్కర్లేదు. కానీ మన జనాభా 150 కోట్లకి ఆల్మోస్ట్. వీళ్ళ 140 కోట్లు అయితే మనతో 150 కోట్లు. సో ఉన్న జనాభాకి అవసరం. మీరు చూసుకుంటున్నారా, నిమిషానికి 2 డెలివరీ చేస్తుంది. టైం ఎంత సేవ్ అవుతుంది. సో ఎలాంటి టెక్నాలజీలు మనం కూడా అందిపించుకోవాలి. ఏం డ్రోన్ మన దగ్గర లేదా, ఎలాంటి బాక్సులు మన దగ్గర లేవా, ఈజీయేనండి. ప్రతిదీ చెయ్యాలి, ఇంప్లిమెంట్ చేయాలి. నాకైతే ఇది నచ్చింది. ఎంప్లాయ్మెంట్ ఏం పోతే ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు బాక్సులు తీసుకెళ్ళడానికి, ఆ డ్రోన్ క్లీన్ చేయడానికి, ఈ డబ్బాని క్లీన్ చేయడానికి, బ్యాటరీస్ చూసుకోవడానికి, మరి ఇదంతా ఎంప్లాయ్మెంటే కదా. ఇప్పుడు 100 డ్రోన్లకి ఛార్జింగ్ పెట్టడానికి, రిపేర్ చేయడానికి. సో నీకు ఎంప్లాయ్మెంట్ ఈ విధంగా పోతే ఇంకో కొత్త విధంగా పుడుతుంది ఎంప్లాయ్మెంట్. ఏ రోబో నాకు ఒక కాఫీ తయారు చేసి మంచి కాఫీ. చైనాలో రోబో రెస్టారెంట్ అండి. ఇక్కడ మనుషులు ఉండరు, అంతా రోబోలే. మనం ఏది అడిగినా అది ఇస్తుంది. చూస్తాను రెస్టారెంట్కి తీసుకెళ్ళి. అబ్బా సోదే నేను అందంగా ఉన్నానట. సొల్లు అవి పని చేయి. మా మనుషుల తయారు
and his smile is like sunshine. యాక్టింగ్ నా స్మైల్ అట అందంగా ఉంది. అరే సోదాపి పని చెయ్యు. నిజంగా నేను మామూలుగా లేవు. సూపర్ టెక్నాలజీ. కాఫీ వచ్చింది, ఐస్ క్రీమ్, రోబోటిక్ ఐస్ క్రీమ్ కాఫీ. ఇప్పుడు మా పనులన్నీ నువ్వు తీసేస్తే మేము ఎలా బతకాలి చెప్పు. నిజంగా రోబోతో మాట్లాడి అడుగుతున్నాను. అన్ని రోబోలు చేసేస్తే మేము ఎలా బతకాలి? సంకనాకమని అంటుంది. సంకనాకండి మీ మనుషులో అంటుంది. అలాగే సంఖ్య ఆపుతాను. ఆ సంఖ్య చూపు దించు, సంఖ్యను దించు సోదాపు. వచ్చేసింది మన రోబోటిక్ ఎలక్ట్రానిక్ బస్ అనమాట. డ్రైవర్లెస్, కండక్టర్లెస్. నిజంగా ఉద్యోగాలన్నీ గోవిందా గోవిందా. మరి మేము ఎలా బతకాలంటే అట్లీస్ట్ క్లీనింగ్ జాబ్ అయినా ఉంటుంది కదా మీకు. అల్ఫా జంజీలు తూర్పు తిరిగి దన్నం పెట్టు పడమర తిరిగి. మిమ్మల్ని చూస్తే భయం వేస్తుందిరా నాయన. అట్లీస్ట్ చదువుకుంటే క్లీనింగ్ జాబ్లేనే వస్తారా? డిగ్రీల వరకు గట్టెక్కించండి. మీకు దండం పెడుతున్నారా నాయన? దండం పెడుతున్నాం రండి. కుడికాలు దండం పెట్టి పోదాము. అమ్మో ఎలాగెళ్ళిపోతున్నావే? అమ్మ బస్సు నీకు దండం పెట్టాలి, గుణపం పెట్టాలి. అమ్మ బస్సు తెలియకడుతో నేటి ప్రపంచం ఇలాగుంది. విచిత్రం కాకపోతే డ్రైవర్ లేకుండా బస్సు వెళ్ళిపోతుంది. నేను కూడా ఊహించలేదు. మనుషుల కన్నా బాగా జాగ్రత్తగా తీసుకెళ్తుంది అన్నీ దాటించుకొని. వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? బా బస్సు లోపల లొకేషన్స్ మామూలుగా లేవు. అమ్మో గుద్దేస్తామే, చచ్చిపోతాం. స్లోగా వెళ్ళే స్పీడ్కి వెళ్ళిపోతుందండి. భయం వేస్తుంది నాకు. ఈ బస్సుకి సెన్సార్ ఉంటుందని చెప్పి జనం అదే ఆగుతుందని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అది ఆగుతుంది, దాని మిషన్ కదా. మనిషి అయితే ఆగడేమో, మిషన్ ఆగుతుందని చెప్పి కావాలని ఓవర్టాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. గుద్దితే ఇన్సూరెన్స్ అయినా వస్తుందని చెప్పి కావాలని. ఎంతమంది ఓవర్టేక్ సిగ్నల్ పడినా అది సడన్గా దూడిపోతున్నారు అటు ఇటు. నిజంగా మిషను మెచ్చుకోవాలరా దీని డ్రైవింగ్కి. ఎంత బాగా తీసుకెళ్ళిందో శేషే. సూపర్. నిజంగా ఈ బస్సు మీద మీ అభిప్రాయం చెప్పండి. నిజంగా సూపర్. ఎంత బాగా తీసుకెళ్ళిందంటే ఎక్సలెంట్ రా నాయన. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ మార్కెట్ మీకు చూపించానండి. 2023లో వచ్చాను. కానీ అప్పటికి ఇప్పటికి ఎన్నో మార్పులు చెందాయి. అప్పుడు ఏఐ లేదు, రోబోటిక్ వ్యవస్థ లేదు. ఇప్పుడు ఏఐ రోబోటిక్ వ్యవస్థ నిజంగా అద్భుతం. ఎన్ని టెక్నాలజీ చూపిస్తానో చూడండి, మర్చిపోతుంది. 20 లక్షలండి డ్రోన్ బ్లాస్టర్. మొత్తం ఎటువంటి డ్రోన్ అయినా మీరు కింద నేలమట్టం చేసేయచ్చు. సో ఇప్పుడు ఈ ఇరాన్ డ్రోన్ ఏదైతే ఉందో ఈ డ్రోన్ బ్లాస్టర్తోనే చూడండి ఎటువంటి డ్రోన్ అయినా 21 లక్షలు పెద్ద గెన్నకి సమానంగా, పెద్ద గెన్నెలకి సమానం. ఇప్పుడు ఎంత ఆన్లైన్ సిస్టమ్ ఇది ఉండాలి. నిజంగా అద్భుతమైన టెక్నాలజీ డ్రోన్ బ్లాస్టరు. ఈ బ్లాస్టర్ ఉంటే మీరు ప్రపంచంలో ఎటువంటి డ్రోన్ అయినా మీరు చేసేయచ్చు. ఇరాన్ వాళ్ళు యుద్ధం చేసింది దీంతోనే. మీరు చూసుకోవచ్చు. ఈ బొంగులు నిజంగా అమెరికాకి ఎంతో బొక్క పెట్టారు. ఇది ఉండుంటేనా ఎంతో బాగుండు. నిజంగా గ్రేట్. అమెరికాకి నాశనం చేశారు ఈ బొక్కుమండ చిన్న డ్రోన్లు. 10,000 రూపాయల డ్రోన్లతోని కొన్ని కోట్లు అమెరికాకి బొక్క పెట్టారు. డ్రోన్ బ్లాస్టర్ బాగుందని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు టెక్నాలజీ ఏంటంటే ఈ అమ్మాయి చెవులో ఉన్నది చైనాది, నాది ఇంగ్లీషు. అమ్మాయి చైనాలో మాట్లాడుతుంది, నాకు ఇంగ్లీష్లో అర్థమవుతుంది. నేను ఇంగ్లీష్లో అంటే గ్యాప్ ఉండదు అనమాట. కన్వర్జేషన్ స్పీడ్గా మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంది. ఇది ఒరిజినల్ ఐఫోన్ 2 లక్షలు. ఇది డూప్లికేట్ ఐఫోన్ 5,000. ఇంకా చిన్నది. ఇది ఒరిజినల్ అంటే సిమ్ వేసుకొని వాడుకోవచ్చు. 1000 రూపాయలు. ఎంత? 200. చూడండి చిన్నది ఫోన్ వాడుకోవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. ఇంకా ఆట వస్తువు ఫోన్ బాగుందా? ఇది ఒరిజినల్, ఇవి డూప్లికేట్స్. రేట్ ఎంత అనుకున్నారు? 45,000 అట. ఇది టూ ఎక్స్పెన్సివ్. టెక్నాలజీ కావాలంటే డబ్బులు పెట్టాలట. బాగా చెప్పావు. 45,000 అర్థమైంది. నువ్వు డబ్బులు పెట్టాలట. డబ్బులు కావాలి, టెక్నాలజీ కావాలంటే డబ్బులు పెట్టాలంట. ఏ భాషలో అయినా నువ్వు ఇది పెట్టేస్తే మాట్లాడేసుకోవచ్చు. గ్యాప్ ఉండక్కర్లేదు. ఇది వాళ్ళ చెవులో ఉంటుంది, మన చెవులో ఉంటుంది. చాలా బాగుంది. నిజంగా అద్భుతం. టెక్నాలజీ అద్భుతం. కార్లు వచ్చాయి, ఫ్లయింగ్ కార్స్ వచ్చాయి. మొత్తం ఇది ఆకాశంలో ఎగురుతుంది. మీరు చూసారు లాస్ట్ టైము. నిజంగా ఎంత పెద్ద మార్కెట్ అంటే ఒక వెరైటీ, ఒక ప్రోడక్ట్లో ఒక 100 రకాల వెరైటీలు ఉన్నాయి. ఒక ప్రోడక్ట్లో ఒక ఛార్జింగ్ వైర్ కావచ్చు, ఒక ఫ్యాన్ కావచ్చు, ఒక హెయిర్ పిన్ కావచ్చు, ఒక పవర్ బ్యాంక్ కావచ్చు, ఒక ఫోన్ కెమెరా. అసలు చైనా వాళ్ళు నిజంగా ఎంత ప్రపంచంలో ఎలాంటి మార్కెట్ ఇంకోటి లేదు. కాబట్టి ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ మార్కెట్ అండి, ఎలక్ట్రానిక్ మార్కెట్. దీన్ని మించింది లేదు. నిజంగా ఆ ప్రొడక్ట్స్ని షేవింగ్ క్రీములు దగ్గర నుంచి, నిజంగా షేవింగ్ ప్రొడక్ట్స్ నుంచి అన్ని వెరైటీ, అన్నిలు వెరైటీ
వెరైటీ నిజంగా గ్రేట్, నిజంగా మేడ్ ఇన్ చైనా అన్నందుకు మనం అంటాం. కానీ ఎన్ని రకాలు అమ్ముతున్నారో సూపర్. ఈ మార్కెట్లో షిప్లోని కుర్రోడు షిప్లో పనిచేస్తాడంట. ఎక్కడ శ్రీకాకుళమా? షిప్లో నుంచి వచ్చావు ఇక్కడ షెంజన్ చైనాకి. ఈ గ్యాప్లో తిరిగేస్తున్నావా? ఎంజాయ్. టైం తక్కువ ఉంటుంది, మొత్తం చైనా అంతా తిరిగే. 2003లో మీరు చూస్తున్న మార్కెట్కి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు ఏఐ లేదు, అప్పుడు రోబోటిక్ వ్యవస్థ లేదు. ఇప్పుడు 2026లో జస్ట్ 2 సంవత్సరాల్లోనే ఏఐని తీసుకొచ్చారు, రోబోటిక్ వ్యవస్థని వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేశారు. సో తలపతి విజయ్ గారు తమిళనాడు ఎలక్షన్ అప్పుడు ఈ టెక్నాలజీని వారే మొత్తం ఎలక్షన్స్ అంతా చేశారనమాట. ఈ 3D టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ. నిజంగా అసలు షాపులన్నీ అభివృద్ధి చెందే టెక్నాలజీతో. మన ఇండియాలో చూసే ప్రతి ఎలక్ట్రానిక్ ఈ సందులో నుంచే వస్తుంది. మొత్తం ప్రపంచం 197 దేశాల ఎలక్ట్రానిక్ ఇదే వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్. అన్ని డూప్లికేట్, ఒరిజినల్ ఏమి ఉండవు. ఆ మార్కెట్ అంతా కడుగుతున్నారు శుభ్రంగా. వీళ్ళు దేశాన్ని రోజు కడుగుతారు, మొత్తం కడుగుతారు, అలా కడుగుతూనే ఉంటారు. అది ఎంప్లాయ్మెంట్ వీళ్ళకి. పని క్లీనింగ్ అనేది ఒక పని వీళ్ళకి. ఆడవాళ్ళు చీరల దుకాణాలతో గంటల తరబడి అక్కడ ఉంటారు అంటాం కదా. అబ్బాయిలు కనుక ఈ ఎలక్ట్రానిక్ మార్కెట్లో వస్తే నాకు తెలిసి ఒక 4-5 రోజులు ఇక్కడ ఉండిపోతాం. ఒక్కొక్క షాప్ 5,000 షాపులు ఉన్నాయి. 5,000 షాపులు తిరిగి ఎలక్ట్రానిక్ సామాన్లు చూడడానికి నిజంగా అద్భుతం, నిజంగా అమోఘం, నిజంగా చాలా చాలా బాగున్నది. ఇది లుహు పోర్ట్ అని చెప్పేసి హాంకాంగ్కి వెళ్ళేది అనమాట. హాంకాంగ్ అక్కడి నుంచి వెళ్ళచ్చు. ఎందుకు వచ్చానంటే మీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఇది హాంకాంగ్కి వచ్చిన వాళ్ళు చైనాకి వీసా లేకుండా రావచ్చు అనమాట. 6 రోజుల వీసానే హాంకాంగ్ నుంచి ఇస్తారు. అక్కడ ట్రావెల్ ఏజెన్సీని అడిగితే మీకు 6 రోజులకి. సో ఇదే పోర్ట్ హాంకాంగ్ పక్కనే కదా, నడుచుకుంటూ ఇలా వచ్చేసి ఈ చైనా షెంజిన్ అంతా తిరిగేసి ఎలక్ట్రానిక్ మార్కెట్లో సామాన్లన్నీ కొనేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. షార్ట్ కట్. హాంకాంగ్ ఇండియన్స్కి ఫ్రీ వీసా కదమ్మా, అందుకే హాంకాంగ్ వచ్చి చైనా వీసా దొరకలేని వాళ్ళు ఈ షార్ట్ కట్ ఫామ్ని యూజ్ చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇప్పుడు మీరు చూస్తున్న రోబో దేశాన్ని క్లీన్ చేస్తుంది. చైనా అంతా ఇలాంటి రోబోలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. ఈ రోబో అండి 4 బ్రష్లతో క్లీన్ చేస్తుంది, రోడ్డుని క్లీన్గా చేస్తుంది. సూపర్ రోబో ఇది. నాకు అన్ని రోబోలు ఇది ఇష్టం నాకు. ఇది రోబో పోలీస్ అండి. మొత్తం గస్తీ కాస్తుంది, లంచం ఇవ్వాల్సిన పని లేదు, మొత్తం అంతా చెక్ చేసుకుంటుంది. రోబో పోలీస్ ఇది. ఏం చేసినా మనల్ని అయిపోతుంది, మామూలుగా లేదు రోబో పోలీసు. హాయ్ రోబో పోలీస్. ఏమైనా అంటే జైల్లో పెడుతుంది అనుకుంటా అండి. బాబు ఏమనక బాబు, మేము హ్యాపీగా వెళ్ళిపోవాలి, ఇక ముట్టుకోవద్దు అన్ని ఆగిపోయింది చూసారా. అమ్మ బాబు వద్దురా బాబు, ఎందుకు ధైర్యం. సిటీ అయి మొత్తం మామూలుగా లేదు మార్కెట్ అంతా. బబ్బా. నేను ఒక 10 రకాల రోబోలు వదిలేసానండి. డాక్టర్ రోబో, ఆపరేషన్ రోబో, మెడికల్ రోబో, హాస్పిటల్ రోబో, కంపెనీల్లో రోబోలు అప్పుడు చాలా ఉన్నాయి. 10 రకాల రోడ్డు సైడ్ రోబో, పోలీస్ రోబో, చాలా ఉన్నాయి. అవన్నీ మిస్ అయిపోయి. ఎనీవే నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత వచ్చి టెక్నాలజీ చూపిద్దాం, పిల్లలకు బాగుంటుంది కదా. బెంగాలీ బాబు వచ్చారు. వెల్కమ్ దాదా. వెల్కమ్ అన్న. 2000 कभी मिला था? आर्मेनिया 2021 यूक्रेन 2021 वॉर के पहले. हाँ बाद में 2021-22 న్యూ ఇయర్స్. ఎల్ సాల్వడోర్ దేశంలో కలిసారు. ఇంకా అక్కడి నుంచి చాలా మంచోడు నిజంగా బెంగాలీ అబ్బాయి. ఇప్పుడు కంపెనీ పెట్టుకున్న ట్రావెలింగ్ కంపెనీ డాలతన అవి. అచ్చా ఆల్ ది బెస్ట్. ఇండియన్ ఫుడ్ తీసుకొచ్చిన బిర్యానీ ఆస్తులు అమ్ముకోవాలి. 1,500 రూపాయలు అనమాట. అందుకే లోకల్ ఫుడ్ తింటాను. లోకల్ ఫుడ్ 200 రూపాయల నుంచి 300 పెట్టి సూపర్ ఫుడ్ వస్తుంది చైనాలో. ఓకే మీరు చైనీస్ వీడియోలో చూడండి. ఓకే దాదా ఎంజాయ్. మళ్ళీ మన మాట ఎలా ఉందండి వీడియో. షెంజిన్ టెక్నాలజీ, ఆ రోబోలేటి, నిజంగా మనుషుల యొక్క పరిస్థితి, ఈ జెన్జీ ఆల్ఫా పరిస్థితులు ఏమవుతాయి. ఎనీవే లొకేషన్ అది బాగుంది. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నిజంగా సాటిస్ఫైడ్ అనమాట. నిజంగా అసలు ఎంత టెక్నాలజీలో వీళ్ళు ముందున్నారు అన్నది. పల్లెటూరు కాస్త ఎంత టెక్నాలజీగా అభివృద్ధి చెందడం అనేది చాలా గ్రేట్. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లా మీ ప్రపంచ యాత్రికుడు హైటెక్ సిటీ షెంజిన్ చైనా నుంచి. గుడ్ నైట్.